మరి 3% కలిగిన ఈ నీరు ఈ 1% ఉన్న భూమిని ఎందుకు కప్పేయడం లేదు? నీరు అంటే సముద్రాలు. మనం ఎక్కడ చూసినా సముద్రాలే, చుట్టూ సముద్రాలే, ఆ మధ్యలో భూభాగం. మరి ఇంత పెద్ద సముద్రాలు ఎందుకు భూమిని ముంచేయట్లేదు? నీరు అక్కడ వరకే వచ్చి ఎందుకు ఆగిపోతున్నాయి? ఎవరు చెప్తారు? మళ్ళీ దేవుడే చెప్పాలి. ఒకసారి ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములు ఎంత పూర్లేనను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? సముద్రం చుట్టూ చూసినప్పుడు ఏముంటుంది? ఇసుక. ఎందుకుంది అదంటే సముద్రం ఎంత ఘోషించినా భూమి మీద ఉన్న మనుషుల మీదకి రాకుండా దాని హద్దుగా నిత్య నిర్ణయం చేత నిర్ణయించాడు దేవుడు. ఎందుకు ఇసుక ఉంటుంది ఎవరికి తెలీదు, కానీ దేవుడు చెప్తున్నాడు, నాయన సముద్రం నీ మీదకి రాకుండా నేనే దానిని హద్దుగా పెట్టాను. నేను ఏంటంటే సముద్రం అక్కడ ఉంటే 1 కిలోమీటర్ నుంచి ఎక్కడ నడాలి? మనం ఇసుకలో నడుచుకుని వెళ్ళాలి.